హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మీ సీకే. ఈ వీడియోలో మనం నాగమణి కంట ఆడియన్స్ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు నాగమణి కంట మనకి బిగ్ బాస్ సీజన్ 8 ముందు వరకు అసలు ఎవరో కూడా తెలియదు. అసలు నాగమణి కంట అంటే మనకి ఆ పేరు కూడా ఎప్పుడు విన్నని వారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే నాగమణి కంట నాగమణి కంట నాగమణి కంట. నేనైతే ఒకటైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, అతను ప్లాన్ ప్రకారమే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ చేశాడు అని నేను అనుకుంటున్నా. ఎమోషన్ 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 అంటాడు, కానీ ఎమోషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నాగమణి కంట చాలా అంటే చాలా ఎక్కువ చేశాడు. ఎందుకు ఎక్కువ చేశాడు? అలాగే బయట మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిడుతుంటారు, వాళ్ళ అంటే ప్రతి ఒక్కరు తిడతా ఉంటారు అన్నమాట. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఇలాంటివి రానాటివి ఇప్పుడు కరెక్ట్గా ఇతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం, అక్కడ ఎమోషనల్ అవ్వడం, అక్కడ నెగిటివ్ అవుతున్నాడు, బాగా బాగా నెగిటివ్ అవ్వడం. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పినట్టున్నాడు, మీరు ఇలా చేయండి అంత ఎవ్రీథింగ్ విల్ బీ గో యాజ్ ఎ ప్లాన్. అలాగే నిన్న నాగార్జున కూడా మణికంఠను సపోర్ట్ చేశాడు. అతను చెప్తున్నాడు కదా, అతని ఎమోషనల్ ఉన్నాడు అది ఇదని. సో ఎమోషనల్గా ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు కదా. అప్పుడు నిఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు కదా అప్పుడప్పుడు. కానీ నాగమణికంఠను ఎందుకు పాయింట్అవుట్ చేశాడు, ఎందుకు పాయింట్ చేసి అంటే అతను తప్పు లేదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సో ఈ విధంగా ఎంతకాలం తీసుకొస్తుంటాడు. సో నేనైతే ఒకటి ఖచ్చితంగా నమ్ముతున్నా, నాగమణి కంట ఎగ్జాక్ట్ ప్లాన్ ప్రకారం బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ అయ్యాడు. అలాగే బయట రివ్యూస్ కూడా బయట వీడియోస్ కూడా చాలా అంటే చాలా ఓవర్గా వైరల్ అవుతున్నాయి. నాగమణి కంట పేరు పెడితే చాలు, నాగమణి కంట ప్రతి ఒక్కరూ నాగమణి కంటని ఫోకస్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఓటింగ్లో కూడా చూస్తే ప్రతి ఒక్కరు ఓటింగ్లో సెకండ్ స్టేజ్లో ఉన్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు కదా. ఇంకా కొంచెం అయితే విష్ణుప్రియ కూడా దాటేస్తాడు. నాకు తెలిసి ఇవి కూడా ఏదో ఒక ప్లాన్ చేసి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే నాగమణి కంట కానీ. వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తుంటారు నెక్స్ట్ వీక్. అంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఎలా ఆడాలి, ఎలా ఉండాలి, ప్రతి వీక్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మొత్తం పసిగట్టేసినట్టున్నాడు అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ బీ గో బై స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. సో నేనైతే అదే అనుకుంటున్నాను. లేదంటే ఇంత వైరల్ అవ్వడం మాత్రం అసాధ్యం. సో అలాగే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు అలా ఎందుకు వైరల్ అవ్వట్లేదు? వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అంటే ఇక్కడ నుంచి పోయేటప్పుడు కొంతమందికి చెప్పిపోవడం, లేకపోతే కొంతమందికి మనీ ఇచ్చిపోవడం, ఏదో ఓట్లు వేయించు అని చెప్పి ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ సహజం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం చూడటం. ఇంత ఎమోషనల్ అసలు ఎక్కడ తెలియని వ్యక్తిని తీసుకొచ్చి సెకండ్ ప్లేస్లో, రేపు విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళినా కానీ ఫస్ట్లోకి వెళ్ళిన విష్ణుప్రియని కూడా దాటుకొని ఫస్ట్కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ విధంగా క్రియేట్ చేస్తున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్తో తిప్పుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా చేయడానికి కారణం అదే. నాగమణి కంటే ఏం చేస్తున్నాడు దాని గురించి. సో ఇలా బిగ్ బాస్నే అసలు తిప్పుతున్నాడు అనమాట. బిగ్ బాస్కి అర్థం కావట్లా నాగమణి కంటే చేసేది కరెక్టా తప్పా అనేది కూడా. ఇలా ఉంటుంది. సో ఆడియన్స్ అయితే చూసి జాగ్రత్తగా వాళ్ళకి ఏ కంటెస్టెంట్ అయితే నచ్చుతాడో, ఎమోషనల్ అనేది కాకుండా మిగతా ఆస్పెక్ట్లో ఎమోషనల్ ఉండొచ్చు, కానీ ఏదో కొంచెం. ఇప్పుడు నిన్న సోనియా జస్ట్ ఒక పాయింట్ అంతే అయిపోయింది. తర్వాత అంతకుముందు ఒకరోజు విష్ణుప్రియ, అది కూడా అంతే అయిపోయింది. నిఖిల్ కొంచెం సేపే. ఎమోషనల్ అంటే అలానే, అంటే అప్పుడప్పుడు రావడం సహజం. మనిషి అన్న తర్వాత ఎమోషన్ అవ్వచ్చు, కానీ అంత ఎమోషన్
అంత చెప్పుకోలేని బాధలు అన్ని బాధలన్నీ మణికంఠకే ఉన్నట్టు బిహేవ్ చేశాడు అనమాట ఫస్ట్ వీక్ అయితే. కానీ ఇంత రీచ్ ఎలా సంపాదించాడు అనుకుంటున్నారా? ఇలానే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నెగిటివ్ చేయండి, నెగిటివ్ చేయండి, నెగిటివ్ చేయండి. నెగిటివ్నే ఎందుకు చేయమన్నాడంటే నెగిటివ్ అనేది అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మనందరికీ తెలుసు కదా, నెగిటివ్ అంటే అది పెద్ద స్పీడ్ అంతే, అసలు కరెంట్ కన్నా ఫాస్ట్, అది లెక్క. సో అలా నాగమణి కంట బిగ్ బాస్ ఆడియన్స్ని తన వైపు తిప్పుకోవడంలో సఫలం అయ్యాడనే చెప్పుకోవచ్చు. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.